ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చింటూ. వెల్కమ్ బ్యాక్ టు మై తిరుపతి వ్లాగ్ పార్ట్ 2. పార్ట్ 1లో నేను జగిత్యాల నుంచి తిరుపతి కొండపైకి ఎలా రీచ్ అయ్యానో చెప్పాను. ఇప్పుడు మనం తిరుపతి కొండపైన నేను ఏమేమి చేశానో, ఏమేమి చూశానో చెప్పబోతున్నాను. అండ్ ఏమైతే బస్ దిగ్గానే వెంటనే తిరుపతి దేవస్థానం అంటే తిరుపతి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికైతే బయలుదేరాము. కానీ అంతకుముందు మా ముగ్గురికైతే చాలా అంటే చాలా ఆకలేసింది. సో, దానికోసం అని చెప్పి ఇక్కడ తిరుపతి దగ్గర నిత్య అన్నదానం అయితే జరుగుతది. సో, అది ఎక్కడ అని చెప్పి మేమైతే కొంతమందిని కనుక్కొని ఈ సైడ్ వెళ్ళండి అంటే వెళ్ళాము. మేమైతే ఎంట్రీ గేట్స్ నెంబర్ 7 నుంచి వెళ్దామని ట్రై చేసాం. ఇక్కడ లాక్ ఉంది. కాకపోతే మేమేమనుకున్నాం లోపలికి ఎంట్రీ లేదు కావచ్చు అనుకున్నాం. కాకపోతే సైడ్‌కెళ్ళి అయితే ఒక దారి ఉంది, వెళ్ళొచ్చు అని చెప్పారు. సో, మేమైతే సైడ్‌కెళ్ళి వెళ్తున్నాము. అండ్ ఎక్కడ చూసినా మంచిగా చెట్లు అండ్ క్లీన్లీనెస్. టీటీడీ దేవస్థానం అని ఊరికే అన్నారు. ఆ స్వామివారి సేవ అనుకొని అందరు ఇక్కడ క్లీన్గా ఉంచుతారు. ఎక్కడ ఏ చెత్త కానీ ఏది కానీ ఉండదు. అండ్ టెంపుల్కి దారి ఇటేనా అని చెప్పి కనుక్కుంటున్నాడు మా హరీష్ అన్న. ఎస్, ఓకే, ఇటేనంట. రైట్. అండ్ టెంపుల్ పక్కపుంటే ఇక్కడ అన్నదానం పెడతారంట. ఇప్పుడు జల్దీ వెళ్ళండి, ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందని అంటున్నారు. అంటే 24 అవర్స్ పెడతారనుకుంటా. సో, మనకేం ప్రాబ్లం లేదు. ఫుడ్ కాడనైతే ఆ స్వామివారి దగ్గర ఎక్కడ ప్రాబ్లం ఉండదు. మనం ఎప్పుడైనా ఏ టైంలో అయినా వెళ్ళి తినొచ్చు. అండ్ అది మాత్రమే కాకుండా ఇక్కడ హోటల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ కూడా తినొచ్చు. స్వామివారి దగ్గర కాబట్టి ఓన్లీ వెజ్ మాత్రమే ఉంటుంది. ఎక్కడ నాన్ వెజ్ అయితే ఉండదు. ఈ కొండపైన ఎక్కడ కూడా నాన్ వెజ్ అయితే బ్యాన్ అనుకుంటా. నాన్ వెజ్ బ్యాన్ అసలు. సో, మనము నిత్య అన్నదానం జరిగే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. చూడొచ్చు మనం ఎంట్రీ ఇది. ఇంత చాలా బాగుంది కదా. యాక్చువల్ నాకు ఇక్కడ చుట్టుపక్కల చూసిన వెంకటేశ్వర స్వామి కనబడుతున్నాడు. ఎక్కడ ఫోటోలో కానీ ఎక్కడ వారి ముఖంలో ఒక నామం ఉంటుంది. ఆ నామంలో వెంకటేశ్వర స్వామి ఉంటాడు మనకు. సో, మేమైతే నాకైతే చాలా అంటే చాలా ఆకలి అవుతుంది అసలు. అది మేమైతే పొద్దుగాల వీళ్ళనే టిఫిన్ చేశారు కానీ నేనైతే టిఫిన్ కూడా చేయలేదు. నేను డైరెక్ట్ స్వామివారి ప్రసాదం తిందామని రాసి పెట్టుందేమో, అదే అవుతుంది నాకు. సో, ఇదేనేమో ఎంట్రీ. అన్నపూర్ణ ప్రసాదం సెంటర్ అంట. ఎంట్రీ ఎట్లా? హరీషానకు ఒకసారి ముందరకు అడుగు. ఇక్కడ అడిగన్నా, ఇక్కడ అడిగే. రైట్, ఎంట్రీ ఇటేనట. రైట్, ఇక్కడ చెప్పులు ఇప్పేసి లోపలికి ఎంట్రీ వెళ్ళిపోవాలి మనం. రైట్, మేమైతే లోపలికి ఎంట్రీ అయిపోయాం. అండ్ లైన్ ఏం పెద్దగా అంత ఉండదు. ఒక 10 to 15 మినిట్స్ అంత గ్యాపే. ఎందుకంటే ఒకరికి గారు ఇద్దరు కాదు, కొన్ని వేల మందికి పెడతారు కాబట్టి ఎంత ఫాస్ట్గా సర్వ్ చేస్తారో మనం తినేవాళ్ళు కూడా అంతగా అంటే ఫాస్ట్గా కాకుండా నెమ్మదిగానే తింటాం. కాకపోతే అంత ఎక్కువ టైం తీసుకోరు. 10 to 15 మినిట్స్ అంతే. ఒక బ్యాచ్ లేవగానే ఒక బ్యాచ్కి పెడతారు. మనకైతే వెయిటింగ్ పీరియడ్ అయితే తినే కాడ అస్సలు ఉండదు. ఇంత పెద్ద దేవస్థానం కాబట్టి ఎంతమంది వచ్చినా టైం టేకింగ్ మన ఎక్కువ ఎవరికి టైం వేస్ట్ అవ్వకుండా చాలా నెమ్మదిగా చాలా ప్రశాంతంగా పెడతారు. అండ్ మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్ పెడతారు. ఇక్కడ అందరికీ మనిషి ఆకలి తీర్చడం స్వామివారి సేవగా అనుకుంటారు అందరూ. ఇక్కడ కూడా వరుణోదలకి అడిషన్ ఎప్పుడు భుజం మీద చేయి ఉంటుంది. అండ్ చూడొచ్చు ఎంతమంది కూర్చొని తింటున్నారో. నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. ఇప్పుడెప్పుడు అన్నం వస్తా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే. సో,
సో నేను ఇంకా రైట్ చూసారా హరీష్ అన్న వీళ్ళందరూ స్టార్ట్ చేసారు. నేను ఒక మంచి వీడియో అన్నీ తీసుకుందాం అనుకున్నాను. ఇవి చూడండి నా ప్లేట్ అయితే ఇలా ఉంది అండ్ అన్నీ యాక్చువల్గా మనకు ఆ టేస్ట్ అనేది ఆ స్మెల్లో తెలుస్తుంది నాకు. అంత బాగా వేరే నేనైతే ఇప్పుడు కానిచ్చేస్తా, మంచిగా ఫుల్గా తింటా. నేనైతే కడుపు నిండా తిన్నా. అసలు ఆ స్వామివారి ప్రసాదం వేరే, మంచిగా కడుపు నిండా తిన్నా నేనైతే. ఇక మేము కడుపు నిండా తిని అలా నడుచుకుంటూ స్వామివారి టెంపుల్ ఆవరణలోకి అయితే వెళ్తున్నాం మేము. చూడొచ్చు ఇక్కడ ఎక్కడ చూసినా కొండలు, చుట్టుపక్కల అంతా కొండలే ఉన్నాయి. అండ్ మేము వెళ్ళేటప్పుడు అసలు ఎండ లేదు, ఎక్కువ వాన లేదు, క్లౌడీగా చాలా చల్లగా కూల్ వెదర్లో వెళ్ళాం మేమైతే. స్వామివారి టెంపుల్ చూడొచ్చు మీరు, అక్కడే స్వామివారు ఉండేది. నేనైతే ఆల్మోస్ట్ అంతా క్యాప్చర్ చేశాను. చుట్టుపక్కల ఈ టెంపుల్ ఆవరణలో ఏమేమి ఉంటాయో అవి చూడొచ్చు. ఇట్లా అని కూడా అక్కడ చూసారా, ఆ మెట్ల ద్వారా కూడా దిగచ్చు, ఎక్కచ్చు. మేము ఇలా అయితే దిగుతున్నాం మేము. హరీష్ అన్న, నేను ఇక్కడ టెంపుల్ అవన్నీ షూట్ చేస్తుంటే హరీష్ అన్న నన్ను షూట్ చేస్తున్నాడు. ఇక్కడ కళాకారులు డ్యాన్స్ ప్రోగ్రామ్ అలా ఉన్నట్టుంది కళాకారులకు, చూడొచ్చు. ఇది కళ్యాణ మండపం అనుకుంటా. ఎస్. సో ఇది ఎంట్రీ అన్నట్టు. ఇలా ఎక్కొచ్చు, దిగొచ్చు. అక్కడ అన్ని దీపాలు అయితే వెలిగిస్తున్నారు మేము వచ్చే ముందు, చూడొచ్చు. ఇదంతా టెంపుల్ రైట్. స్వామివారు ఉండేది ఇక్కడనే. గోవింద. ఇక్కడ కోలాలు ఆడుతుర్రు అందరూ. చాలా చూడడానికైతే చాలా అందంగా ఉంది. ఇక్కడ నిత్యం ఏదో ఒక కార్యక్రమం, ఇలా కోలాటం కానీ, డ్యాన్స్ కానీ, సింగింగ్ కానీ, ఏదో ఒక నిత్య కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. సో మేము ఇక టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేద్దామని చెప్పి మేమైతే బయలుదేరాము. చూడొచ్చు, బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు అందరూ ఇక్కడే కూర్చుంటారు. రైట్. సో మనం ఇప్పుడైతే స్వామివారి కోనేరు దగ్గరికి వెళ్దాం మనం.
అండ్ నేను దారిలో ఒక ఎక్సలెంట్ మెమొరబుల్ ఒక వీడియో అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. చూడొచ్చు ఒక అంకుల్ ఒక మూగజీవికి, ఒక డాగ్‌కి ఎలా ఫీడ్ చేస్తున్నారో. ఇక్కడ మనుషులకే కాదు, జంతువులకు కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసుకోవచ్చు. అవి మనం ఏం చేసేది కాదు, మొత్తం మన చేత స్వామివారే చేయిస్తున్నారు మనకు. సో, ఇక మేమైతే టెంపుల్ ఆవరణ నుంచి మళ్ళీ మన హోటల్‌కైతే బయలుదేరాము. ఆల్మోస్ట్ అయితే నేను అంత టెంపుల్ చుట్టుపక్కల అంతా క్యాప్చర్ చేశాను. అండ్ మేము ఇక హోటల్‌కైతే బయలుదేరాము. సో, ఇప్పటికైతే ఇప్పటివరకు వ్లాగ్ అయితే ఇంతే. మేము ఇక ఇక్కడి నుంచి మళ్ళీ మేము బస్సులో ఎలా వచ్చామో మళ్ళీ బస్సులోనే కిందికి వెళ్ళడానికి బస్సు ఎక్కాలి మేము. నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా ఉంది. ఇన్ని పార్టులు చేస్తున్నానని ఏమనుకోకండి. సో, నెక్స్ట్ వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. అలిపిరి స్టెప్స్ నుండి మేము మీదికి వెళ్ళడానికి, మీదికి ఎలా వెళ్ళామో దాని గురించే వ్లాగ్. సో, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ, బాయ్. అండ్ ఈ వీడియో మీకు పక్కా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చుద్ది మీకు. అండ్ నచ్చితే లైక్, కామెంట్ అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తిరుపతి ఎలా వెళ్ళాలి అని చెప్పి చాలామంది కన్ఫ్యూజింగ్గా ఉంటారు. వాళ్ళకి మాత్రం పక్కా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.